హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎండలు బయట మండిపోతున్నాయి కదా. మనకి ఈ సమ్మర్లో చాలా ఫేవరెట్స్ పచ్చళ్ళు కదండి. పచ్చళ్ళలో చాలా ఈజీగా చేసుకునే ఈ టమాటా పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 30 నిమిషాలు ఒక అర్ధ గంట ఉంటే సరిపోతుంది. మనం ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఆ సింపుల్గా చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఈ పచ్చడి కోసం ఇలా మనం ఎర్రగా ఉండే టమాటాలు తీసుకోవాలండి. శుభ్రంగా కడుక్కోవాలి వీటిని. ఈ టమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసేయాలి. టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మన క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించేయాలండి ఒక 5 మినిట్స్ పాటు. 5 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతాయి. అంతా కూడా స్కిన్ ఇలా ఊడొచ్చేలాగా మీరు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే మనకు టమాటాలు పుల్ల కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చక్కగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఒక 15 కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇక పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి పోపు అంతా పచ్చడిలోకి ఇంకేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఏమైనా సాల్ట్ కారం తగ్గితే కనుక ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పచ్చడి కనుక ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి 2 మంత్స్ అయినా పాడవకుండా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ ఇన్స్టెంట్ టమాటో పచ్చడి అయితే రెడీ. దీన్ని మనం వేడి వేడి రైస్లోకైనా చపాతీ ఆర్ మనం మార్నింగ్ టిఫిన్లో దోశకి ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. చెప్పినట్టుగా ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.